బోధుల కింద ఉన్నటువంటి భూమి కానీ, శ్మశానం భూమి కానీ, అక్కడ ఉన్నటువంటి కొంత పోరంబోకు కానీ, ఇవన్నీ కూడా కలుపుకుని, ఇవి కాకుండా ఎకరాకి 10 లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నాం, 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఈ వాస్తవం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి భయపడతా ఉన్నావు, గడగడలాడిపోతా ఉన్నావు. మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగ్ ఇచ్చింది 8 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఏమైపోతామని చెప్పి ముందే డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. నిన్న మాట్లాడావు, గిలకలు తిండి భూములు ఇస్తామంటే కోర్టులో వేశారని చెప్పి. నేను ఆ రోజున కొనివ్వండి, సిఆర్జెడ్ భూములు ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ పట్టాలు రావు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన అదే, మా పార్టీ సిద్ధాంతం అదే. మీరు ఏ భూమి అయినా తీసుకోండి, అబ్జెక్షన్ లేనటువంటి ల్యాండ్ తీసుకుని ఇవ్వండి. మీ సిఆర్జెడ్ లిమిట్స్లో పట్టాలు ఎప్పటికీ రావు. అలాంటి భూములు ఇచ్చి పేదలను మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తే దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్తే, నా బంధువు వెళ్ళాడు కోర్టుకి వెళ్ళారు. అయితే నువ్వు ప్రూవ్ చేయాలిగా కాదని. కోర్టు ఇచ్చింది కదా సిఆర్జెడ్ భూమి అని. కలెక్టర్ గారు వెళ్ళి దండం పెట్టి, అయ్యా తప్పు అయిపోయింది, వేరే కొనిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఒప్పందం చేసుకుని వచ్చారు కాబట్టి కొన్నారు మీరు. అక్కడ నేనేదో బందర్కోటలో కొన్నా, దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారు. ఎకరాకి 5 లక్షల రూపాయలు చొప్పున ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు మొత్తం వివరాలు మా దగ్గర లేక కాదు. అవన్నీ సిఆర్జెడ్ భూములు అని తెలిసినా కూడా దాన్ని కొట్టేసి ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా సిగ్గు అనిపించాలి. శారదానగర్లో కొన్నాం, ఉలింగిపాలెంలో కొన్నాం. ఇవాళ మీరు గతంలో ఇచ్చినటువంటి బందరకోట భూములు ఇప్పటికీ ఇంకా కోర్టులో ఉన్నాయి. వాళ్ళకి పట్టాలు లేవు. బందరకోట దగ్గర దేవనపోయిన రాము గారి భూములు ఉన్నాయి. అందులో పాపం ఇల్లు వేసుకుని ఉన్నారు, పట్టాలు లేవు. వాటికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వదు. అలాంటివి చెయ్యొద్దు. కరెక్ట్ భూములు కొనండి. ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది, కొని మంచి భూములు ఇవ్వని చెప్పడం మేము చేసిన తప్ప. ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోచుకోవడానికి, కమిషన్లు కొట్టుకోవడానికి మాట్లాడుతున్నటువంటి విధానం. కుమ్మరిగూడెం అన్నారు. కుమ్మరిగూడెం అది వాటర్ బాడీ. వాళ్ళు మోసపోయారు మీ వల్ల. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో రేకులు వేసుకుని, వేసుకుని మీ వల్ల మోసపోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే 5వ వార్డులో స్ట్రీట్ ఫీల్డ్ 361/361 SF/361. అసలు SF/361లో అసలు ఆ సర్వే నెంబర్ ఉందా? స్ట్రీట్ ఫీల్డ్ అనేది ఉంటుందా? ఎందుకు ఇలాంటి తప్పుడు అయినటువంటి పట్టాలు మీరు సృష్టించి ఇచ్చి వాటి గురించి అడిగితే మీరు సమాధానం చెప్పలేక ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నారు. రండి, వెళ్దాం రండి. ఇది ఎప్పటికైనా స్ట్రీట్ ఫీల్డ్ అన్న దానికి పట్టాలు వస్తాయా? కక్ష సాధింపుగా పెట్టి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బెరాకా మందిరం మీద అవతల ఉన్నటువంటి మన కొండపల్లి వాళ్ళ బిల్డింగ్లు కొట్టడానికి 130 అడుగులు పెట్టావే. అసలు బందర్లో ఎక్కడన్నా 130 అడుగులు అవసరం ఉందా? మెయిన్ రోడ్డే 80 అడుగులు. ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా 130 అడుగులు పెట్టించి పెద్ద బిల్డింగ్ ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు. ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్ళి
అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారు మొత్తం కూడా కేసులో రికార్డ్ అయి ఉంది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తావు. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలది కూడా పేపర్లో సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను వాడుగా బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు గుర్తుపెట్టుకో. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావేమో. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు నిన్ను చూస్తే వ్యవహించుకుంటున్నారు. చిచి ఇలాంటివాడా అని చెప్పి. నిజంగా పరువు తీస్తున్నావు, బందరు పరువు తీస్తున్నావు. డబ్బులు కట్టేశాను అన్నావు. నువ్వే చెప్పావు కదా 80 లక్షలు అయింది ఖరీదు. 80 లక్షలకి 1,70,00,000 ఫైన్తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు. బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు. ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి. ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో. నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడో షిప్ దగ్గర వాళ్ళ మీద కేసు కట్టలేదు, వీళ్ళ మీద కేసు కట్టలేదు. నీ కేసు సంగతి చెప్పు. నువ్వు చేసింది తప్పా కాదా అది చెప్పకుండా ఏవో మాటలు మాట్లాడుతూ నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది. నేను పేదల కోసం స్థలాలు ఇస్తాను. G+ ఇల్లు 6,400 ఇల్లు మేము శాంక్షన్ తీసుకొచ్చామే. ఆ రోజు 4,800 మందికి మేము ఆ రోజున ఆల్రెడీ శాంక్షన్ లెటర్స్ ఇచ్చున్నామే. ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రాలేదు కదా 5 ఏళ్ళు. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. 10,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే పేరుని నాని అని చెప్పి చెప్పారు. ఏమైంది? ఆ G+ ఇల్లు ఏమైనాయి? కట్టిన ఇల్లు ఇస్తానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గుడు నువ్వు. కపట నాటకాలు ఆడే ముందుకెళ్తాం. నువ్వు చేసినటువంటి పాపాలు నిన్ను వెంటాడతాయి. నిన్ను నిద్రలేని రాత్రులే. గతంలో కూడా చెప్పాం. నిద్రలేని రాత్రులే. గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపాలే. మేము చేసినవి కాదు కదా, మేము సృష్టించినవి కాదు కదా. దొంగ పట్టాలు మేమన్నా సృష్టించామా? బియ్యం కొట్టేయడం మేమన్నా సృష్టించామా? అవన్నీ నువ్వు చేసుకుని